బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా కులగణన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది బీసీ సంక్షేమ సంఘం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరపాలని, లేకుంటే రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ద్వారా ముఖ్యమంత్రి ఏమంటుండు, ఇది కేంద్రం చేయాలి. మీరు 2 బిల్లులు పాస్ చేశారు. ఒక బిల్లును రాష్ట్రం చేయాలి, ఒక బిల్లును కేంద్రం చేయాలి. కేంద్రం బిల్లు విషయంలో ఇమ్మీడియట్ గా అవసరం లేదు, కొద్దిగా టైం తీసుకుని ఒత్తిడి చేద్దాం. మేము కూడా ఒత్తిడి చేస్తాం. అది ఒక ఇక్కడికే కాదు, ఇండియా లెవెల్లో కూడా ఒత్తిడి తీసుకుంటాం. ఈ రాష్ట్ర స్థానిక సంస్థల విషయం లోపల 243 ఆర్టికల్ 6 D6 లోపల ఏమని ఉంది మీరు చదవలేదా? మీ దగ్గర ఉన్న అడ్వకేట్ జనరల్ తో మీరు మాట్లాడలేదా? ఎందుకు ఆ విషయాన్ని గోప్యంగా దాచి పెడుతున్నారు, తొక్కి పెడుతుందని నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నాను. పైగా అన్ని తెలిసి కూడా మీరు ఢిల్లీకి పోయారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఉన్నాయి. సోదరులు ఇంకా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లుకు కేంద్రం, రాష్ట్ర అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు ఎవరు పాస్ చేస్తారు? నువ్వు పాస్ చేసినావు. జియో ఎవరు తీస్తారు? నువ్వు తీస్తావు. ఒకటి సిఫార్సు విద్యా ఉద్యోగాలు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అసెంబ్లీకి ఉంది. బిల్లు పాస్ అయింది. ముఖ్యమంత్రికి ఏ మాత్రం బీసీల అభివృద్ధి పట్ల, వాటిలో ఇవ్వడం పట్ల చిత్తశుద్ధిగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుకు జీవో తీసి అమలు చేసేటట్టు కూడా టెక్నిక్లు ఉన్నాయి. నువ్వు జీవో తీసి నోటిఫికేషన్ అయ్యి అప్పుడు ఎట్లా అమలు కాదో చూస్తారు. అప్పుడు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వరు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్ స్టే ఇవ్వలేమని చెప్తారు. కాబట్టి కొన్ని నీకు చిత్తశుద్ధి ఉంటే అమలు 42 అమలు చేసి, అక్కడ మామూలు బీసీ ముఖ్యమంత్రి ఉంటే అమలు చేసి సర్పంచ్ చేసేవాడు. ఇప్పటి వరకు మీకు అమలు చేయాలనే చిత్తశుద్ధిని మార్చుకోమని